కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు. లంబడోళ్లకు పదవులు ఇవ్వొద్దని కులం పేరుతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై ఇద్దల్వై పోలీసులకు తాండావాసులు ఆదివారం ఫిర్యాదు చేశారు. మండలంలోని సిర్నాపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రామ్సాగర్ తాండాకు చెందిన లంబడోళ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ పదవి ఇవ్వొద్దని అదే గ్రామానికి చెందిన కమ్మరి సుదర్శన్, వెల్మల్ శ్రీకాంత్ కులం పేరుతో దూషించారని ఎస్ఐ సందీప్కు రామ్సాగర్ తాండాకు చెందిన గణేష్ మరికొందరు లిఖితపూర్వకంగా ఆదివారం ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించిన కమ్మరి సుదర్శన్, వెల్మల శ్రీకాంత్ ఇద్దరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొందిన మన ఊరు మన వార్తలు అనే ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తల కోసం కాల్ చేయండి 9440038547. 2 నుంచి రాత్రి 10 దాకా కానియకుండా చేసి కొందరు లేడీస్ ఉండే వాళ్ళకి భయపెట్టించి మీరు లంబడోళ్ళకు ఉప సర్పంచ్గా ఇస్తే ఊళ్ళో మోగాళ్ళంతా కింద తల్లకాయ వేసుకొని నడుస్తారు అని చెప్పి భయప్రాంతికి గురి చేసి వాళ్ళకు మాకు దేంట్లో అవకాశం రాకుండా చేస్తున్నారు చిన్నపల్లి విలేజ్ వాళ్ళు. దాంట్లో కొందరే, అందరు కాదు, దాంట్లో 2-3 చేసి మాకు కాకుండా చేస్తారు. ఇంకా మా కులానికి ఎన్ని రోజులు దేశిస్తారు? ఇట్లా మాకున్నది ఆమ్లెట్ విలేజ్, అదే సిర్నాపల్లి తప్ప మాకు వేరే లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. దీని మీద దర్యాప్తు జరపాలా. పై అధికారులు చూసి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. ఇది మా వినిపి. ఈ లంబోడాలనే మాటని ఇంకోసారి అనకుండా మీరు దర్యాప్తు చేసి ఎవరైతే చెప్పారో కఠిన చర్య తీసుకోవాలా. నా పేరు గణేష్, అది సిర్నాపల్లి రామ్సాగర్ తాండా, అది ఇందులో మండలం. అయితే మొన్న జరిగిన 14వ తారీఖు నాడు సిర్నాపల్లిలో జరిగిన ఎలక్షన్లో మాకు ఉప సర్పంచ్ని ఎన్నుకునే సమయంలో వెల్మల శ్రీకాంత్, కమ్మరి సుదర్శన్ ఈ లోపల మా కులాన్ని దూషించి లంబడే వాళ్ళకు ఇవ్వద్దు, లంబడోళ్ళను ఉప సర్పంచ్గా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డిపిఓ గారి దగ్గరికి వెళ్ళాము, హైదరాబాద్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశాము. ఇదంతా చేసిన తర్వాత కూడా మాకు ఎలాంటి విచారణ అనేది జరిపించలేరు. కాబట్టి మేము ఏం చేసామంటే ఈరోజు ఇందులో పిఎస్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని కలవడం జరిగింది. మా పిటిషన్ అనేది వాళ్ళపైన, శ్రీకాంత్ పైన, సుదర్శన్ పైన లంబడోళ్ళు అని దూషించినందుకు మేము ఇందులో పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ చేయడం జరిగింది. దీనిపైన పోలీసు వారు కానీ అధికారులు కానీ దీని మీద విచారణ జరిపించి మాకు లంబాడీలు అని కించపరచడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము పదవి పరంగా ఈ విషయంలో మాట్లాడట్లేదు, కానీ లంబడోళ్ళకి ఇవ్వద్దు, లంబడోళ్ళని రానివ్వద్దు, మనం లంబడోళ్ళకి చేస్తే వాళ్ళ కింద మనం చిన్న చూపు అయిపోతాము, పదవి అనేది ఊర్లోనే ఉండాలి అనే ఉద్దేశం వీళ్ళు మాట్లాడినందుకు ఊరు దాటి పోవద్దని చెప్పేసి, తండకు పోవద్దని చాలా బాధాకరంగా మాట్లాడిరు. లోపల 2 గంటల నుంచి సాయంత్రం నైటు 9 గంటల వరకు మేము లోపలే ఉన్నాము. ఈ మధ్యలో వీళ్ళు ఎన్నెన్ని మాటలు మాట్లాడారంటే, ఇక్కడ ఎవరైతే వార్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళను భయపెట్టి ఇలానే మాట్లాడటము, లంబడోళ్ళకి రానివ్వద్దు, లంబడోళ్ళకి ఇవ్వద్దు, మన ఊర్లో మనమే చేసుకుందాం, మీరు లంబడోళ్ళని ఎన్నుకుంటే బాగుండదు అని బెదిరించి అట్లా భయపెట్టడం, ఊరు కట్టుబడి అని మాట్లాడటము ఇట్లా జరిగింది. మాకు ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే లంబాడీలకు మా పోటీ చేసే ఇది లేదా? లంబాడీలను ఇప్పటికీ తక్కువ చూస్తున్నారు. ఈ కుల పిచ్చి పోవాలి. మాకు కావాల్సింది ఇప్పుడు ఒకటే, పదవి కాదు, కులపిచ్చి. ఈ కులపిచ్చి అనేది వీళ్ళ లోపటి నుంచి పోవాలి. అందుకని మేము ఈరోజు ఇందులో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మేము పిటిషను శ్రీకాంత్ మీద కానీ కమ్మరి సుదర్శన్ మీద ఇచ్చాము. దీని మీద మంచి దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.